హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి సింపుల్గా ఎగ్ టమాటో పులుసు అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా చేసేయచ్చు అండ్ చాలా క్విక్గా కూడా చేసేయచ్చు. ఓకేనా, ఇక్కడ అయితే కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కొద్దిగా కలర్ 1 మినిట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఒక 1/2 కిలో వరకు అయితే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. సో అవి యాడ్ చేస్తున్నాను. రైస్లో, రోటీలో, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ మసాలాలు కూడా ఏమి ఎక్కువగా యాడ్ చేయలేదు. సో ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయి. ఓకేనా, యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, లిడ్ పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, అప్పుడే రెసిపీ బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకుంటే టమాటాలు అన్నీ బాగా సాఫ్ట్గా అయిపోతాయి. మీరు కావాలంటే టమాటాలను పేస్ట్గా చేసుకొని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 3 టీ స్పూన్స్ కారం పొడి యాడ్ చేస్తున్నారు. మీరు మీ స్పైసీనెస్కి తగినంత యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడి నేనైతే వీడియో షేర్ చేశాను, మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. ఓకేనా, ఓకే అండి. సో స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి, అప్పుడే మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఒక 3 మినిట్స్ వరకు ఇలానే బాగా కుక్ చేసుకోవాలి. మసాలాల పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. సో సైడ్లకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అలాగే ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే అండి, సో నేను ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి తీసి పెట్టేశాను. అవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 9 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు.
ఎగ్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించిందండి, మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే అండి, సో లిడ్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఎగ్ టమాటో పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా రైస్లో అయినా రోటీలో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి.